నర్సీపట్నంలో చిన్నపిల్లలకు తెలియదు. మేము చదువుకున్నప్పుడు స్కూల్స్ లేవు. 10th క్లాస్ వరకే ఉంది నర్సీపట్నంలో. నర్సీపట్నం టోటల్గా టౌన్లో 10th క్లాస్, తర్వాత ఇంటర్మీడియట్. నేను చదువుకున్నప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయింది. డిగ్రీ చదువుకోవాలని కోరుకుంది నాకు, కానీ స్కూల్ డిగ్రీ కాలేజీ లేదు. లేకపోతే నేను కాకినాడ పోయి కాకినాడ పిఆర్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాను. కానీ నా ఫ్రెండ్స్ చాలామంది డబ్బులు లేక చదువుకునే ఊపికి లేక డిగ్రీ చదవలేదు. చాలా బాధపడ్డాను నేను, నా ఫ్రెండ్స్ అందరూ. డిగ్రీ అయిపోయిన వెంటనే ఎన్టీ రామారావు గారు, మీకు తెలియదేమో చాలా మంది, ఎన్టీ రామారావు గారు నన్ను పిలిచి ఎమ్మెల్యే చేశారు. ఎమ్మెల్యే చేస్తే ఉన్న ఎమ్మెల్యే చిన్న ఎమ్మెల్యే నేనే. అప్పుడు నా వయసు తక్కువ. నన్ను పిలిచారు, ఒకరోజు పిలిచి ఎవరో చిన్న ఎమ్మెల్యే తీసినామో నన్ను తీసుకెళ్ళారు. రామారావు గారు చూసి నీ ఏజ్ ఏంటంటే 25 సంవత్సరాలు 25 years అన్నాను. యంగెస్ట్ ఎమ్మెల్యేని ఆంధ్ర, ఆ రోజుల్లో నేను ఆంధ్రాలోనే యంగెస్ట్ ఎమ్మెల్యే. అప్పుడు ముందు చెప్పి కంగ్రాచులేషన్ చెప్పి మీకు ఏం కావాలో కోరుకో అన్నాడు. రామారావు గారు మీకు తెలియదు, చాలా మందికి తెలియదు కదా, చూసుండ్రు సినిమాలో. ఆ రోజుల్లో కృష్ణుడు దేవుడు పాత్రలన్నీ అతనే తగ్గించేవాడు. ఇది ఏం వరకు కావాలి కావాలంటే డిగ్రీ కాలేజ్ కావాలి సార్ అమ్మా. డిగ్రీ కాలేజ్ చిన్న కోరిక అన్నాడు. నేను చదువుకోవడానికి డిగ్రీ కాలేజ్ లేదు సార్, నర్సీపట్నం డిగ్రీ కాలేజ్ ఇవ్వండి సార్ అంటే 5 నిమిషాల్లో సంతకం పెట్టి ఇచ్చారమ్మా. నర్సీపట్నం డిగ్రీ కాలేజ్ 5లో మీకు తెలియాలి, కుర్రాలు తెలియదు, ప్రసవలకే తెలియదు. కొన్ని చరిత్రలో మిగిలిపోతాయి అన్నీ. నాకు ఆమె పాట పాడారు, నేను చరిత్రలో మిగిలిపోయి మంచిది కాదు, అంత పెద్దవాడిని కాదు, అది కొన్ని మిగిలిపోతాయి. ఎన్టీ రామారావు గారు డిగ్రీ కాలేజ్ ఇవ్వడం అది చరిత్ర, ఎవరు ఊహించలేదు. అందుకు అనుకోకుండా 85లో మళ్ళీ ఎలక్షన్లు వచ్చాయి. మళ్ళీ పోటీ చేశా, మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యే గెలిస్తే మళ్ళీ పిలిచారు నన్ను. ఆశీర్వదించి మీకు మంత్రి ఇస్తున్నా అన్నారు. మీకు మినిస్టర్ ఇస్తాను. నాకు 27 సంవత్సరాలు, యంగెస్ట్ మినిస్టర్ ఇన్ ఇండియా, యంగెస్ట్ ఎమ్మెల్యే ఆంధ్ర అయితే నెక్స్ట్ టైం యంగెస్ట్ మినిస్టర్ ఇండియాలో వచ్చిన్నారు. మళ్ళీ పిలిచి ఆశీర్వదించారు. ఈ మినిస్టర్ ఇస్తాను తీసుకోండి. ఏ మినిస్టర్ ఇచ్చారు నాకు? టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్. అంటే ఇంజనీరింగ్ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీలు, ఐటీ కాలేజీలు అన్నీ నా చేతులు ఉండేప్పుడు. మినిస్టర్ అయిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటి సంతకం నర్సీపట్నంలో పాలిటెక్నిక్ కాలేజ్ సంతకం పెట్టాను. నర్సీపట్నం పాలిటెక్నిక్ కాలేజ్ అంటే అది ఎన్టీ రామారావు టైంలో నర్సీపట్నం. అంటే ఎడ్యుకేషన్ డెవలప్ చేయాలి. నాలా చదువుకున్న పనువాళ్ళు ఇబ్బంది పడకూడదు. అనకాపల్లి వెళ్ళాలా, కాకినాడ ఎవరు వెళ్తారు? అందరికీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. సరే, ఆ అదృష్టం బాగుంటే ఉద్యోగాలు వస్తాయి. అదృష్టం బాగోపోయిన నాలెడ్జ్ వస్తుంది, ఉద్యోగాలు రాకపోయినా. అంతే పట్టుదలతోటి అందరినీ ఎంకరేజ్ చేశాను. ఎవరు ఈ మ్యాచ్కి అయితే మీకు క్వశ్చన్ లేదా, కోటీశ్వరు గారు ఎవరో నాకు తెలియదు, అదప్పుడు నాకు పరిచయం కూడా లేదు. కానీ
కానీ ఎడ్యుకేషన్ పెడతారంటే ప్రోత్సహించాను, పెట్టండి నక్షపట్లు పెట్టండి అని. అతను ఇలా ఎడ్యుకేషన్ సెంటర్ పెట్టాడు కాబట్టి ఆ రోజు ట్యూషన్ వచ్చేస్తాను చదివాను. 1916లో నర్సీపట్నంలో స్కూల్ ప్రారంభించారు. కేజీ టు 10th క్లాస్ 1100 మంది విద్యార్థులు అవుతున్నారు. 2018లో పెదబొడ్డేపల్లిలో స్కూల్ ప్రారంభించారు. ఎల్కేజీ టు 5th క్లాస్ 250 మంది విద్యార్థులు అవుతున్నారు. మళ్ళీ ఈరోజు 2022 మాకారపాలెం స్కూల్లో ఎల్కేజీ టు 5th క్లాస్ 280 మంది చదువుతున్నారు. మరి ఇవాళ 10 గంటలు మొత్తం ఈ స్కూల్లో 1600 మొత్తం కలిపితే 1600 మంది విద్యార్థులు ఈ ఇన్స్టిట్యూట్ చదువుతున్నారు. 1600 మంది విద్యార్థుల్లో ఎంతమంది డాక్టర్లు అవుతారో, ఎంతమంది ఇంజనీర్లు అవుతారో, ఎంతమంది లెక్చరర్స్ అవుతారో అని మీకు చదువులు పెట్టి మీ అదృష్టాన్ని బట్టి ఉంటుంది. అలాగే చెప్పి అందరూ డాక్టర్లు అవ్వం, దానికి అదృష్టం ఉండాలా, భగవంతుడు దానికి కానీ పట్టుదల ఉండాలి. చదువుకున్నంత మాత్రాన బట్టి పెట్టినంత మాత్రాన ఎగ్జామ్లో తెలుస్తూ అనుకోకండి. బట్టి వేరు, కాన్సన్ట్రేషన్ వేరు. కొంతమంది కొడవలు చూస్తాను, బట్టి పెడేస్తారు. బట్టి అని తెలుసా, చదువుకుంటారు. ఆఖరికి అది ఒకటే మిగిలింది పొడవ బిల్లకాయని వచ్చిపోతారు.